టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ గత కొన్ని సంవత్సరాలుగా జోరందుకుంది. అభిమానులు తమ అభిమాన హీరోల సినిమాలను మళ్లీ థియేటర్ లో చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ రేస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అందరికంటే ముందంజలో ఉన్నారు. ఆయన సినిమాలు రీ రిలీజ్ అయిన ప్రతిసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా మహేష్ బాబు నటించిన కలేజా చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 30న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా రీ రిలీజ్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఇప్పటి వరకు మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వంటివి రీ రిలీజ్ లో అద్భుతమైన విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా టాప్ 6 రీ రిలీజ్ సినిమాల్లో 3 మహేష్ బాబు సినిమాలే ఉండటం విశేషం. ఈ సినిమాలు కేవలం అభిమానులను మాత్రమే కాక సామాన్య ప్రేక్షకులను కూడా థియేటర్లకు రప్పించాయి. 2010లో విడుదలైన కలేజా సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటన, హాస్యం, యాక్షన్ తో ప్రేక్షకులను అలరించింది. అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆనాటి విడుదల సమయంలో మిశ్రమ స్పందన పొందినప్పటికీ రీ రిలీజ్ లో ఊహించని రీతిలో రికార్డులు సృష్టిస్తోంది. మే 30న సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా 4K వర్షన్ లో విడుదల కానున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లోనే సంచలనం సృష్టిస్తోంది. బుక్ మై షోలో గంటకు 14,000 టికెట్లు బుక్ అవుతున్నాయని, హైదరాబాద్ లో ఒక్క రోజులోనే 1 కోటి గ్రాస్ ను దాటినట్లు వార్తలు వచ్చాయి. కలేజా రీ రిలీజ్ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో 4 కోట్లకు పైగా కలెక్షన్లు, 1,10,000 టికెట్ సేల్స్ తో ఈ సినిమా రీ రిలీజ్ ట్రెండ్ లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. సరైన ప్లానింగ్ లేకుండా 5 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ సాధిస్తే మహేష్ బాబు 50వ బర్త్డేకి రిలీజ్ కానున్న అతడి సినిమాను అంతకు మించి హైప్ తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మహేష్ బాబు సినిమాలు రీ రిలీజ్ ట్రెండ్ లో ఒక లెగసీని సృష్టిస్తున్నాయి. ఆయన సినిమాలు కేవలం వినోదాన్ని అందించడమే కాక బాక్సాఫీస్ వద్ద కొత్త బెంచ్ మార్కులను సెట్ చేస్తున్నాయి. కలేజా రీ రిలీజ్ తో మహేష్ బాబు మరోసారి తన స్టార్డమ్ ను నిరూపించుకుంటున్నారు. ఈ ట్రెండ్ రాబోయే రోజుల్లో మరిన్ని మహేష్ బాబు సినిమాలను థియేటర్ లో చూసే అవకాశాన్ని ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.